మేడ్చల్ జిల్లా గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు గత 4 నెలల జీతపత్యాలు లేక పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సాయి సెక్యూరిటీ కాంట్రాక్టర్ వద్ద నుంచి తమకు జీతాలు రావడం లేదని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని ఈ రోజు ధర్నా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర నాయకులు జయచంద్ర, సూపర్వైజర్ స్వరూప భాగ్యలక్ష్మి, సూపర్వైజర్ డిఈఓ లక్ష్మి, మేరు నేత ప్రేమ, పుష్పల లక్ష్మి, శ్వేత, సిహెచ్ లక్ష్మి, ఊర్మిళ, ఇంద్ర, నాగమ్మ, బాలమణి, ధనలక్ష్మి, సత్యనారాయణ, కృష్ణ, రవి, వేణు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. చెప్పినాము, ఇన్ఫామ్ చేసినాము. అయితే మళ్ళీ 18 తారీఖు 22 తారీఖు మీటింగ్ అంటున్నారు. ఇంకా 18, 22 తారీఖు అంటే ఇంకా మా వాళ్ళు ఉండి ఇంకా ఈ నెల అంతా కూడా జీతాలు రావని చెప్పేసి, లేదు మనం ఖచ్చితంగా ధర్నా చేస్తామనుకొని కూర్చొని మేము రోజు మార్నింగ్ ధర్నా స్టార్ట్ చేసినాం. 3వ నెల, ఇది 4వ నెల మాకు జీతాలు ఇంకేయాలంటూ రేపంటారు వచ్చాము, పైసా కూడా ఇవ్వట్లేరు, ₹1 కూడా వస్తలేదు మా కాడికి. ఏం తింటాం సార్? దుకాణంలో కూడా ఇస్తలేరు, కిరాణా దుకాణంలో కూడా సామాన్ ఇస్తలేరు. ఒక నెల కట్టకపోతే ఇంకో నెల పోతే ఇస్తలేరు. ఎక్కడికి తెచ్చుకొని తింటాం సార్? కడుపుకి లేకనే కష్టం చేస్తున్నాం సార్. మరి కష్టం చేయాలి, కడుపుకి ఏడుకొని వస్తుంది మాకు. చేసిన కష్టం ఈయన పెట్టుకొని అప్పులు తెచ్చుకొని తిన్నారంటే ఎదగడం తింటాం సార్. మేము ఒక నెల అంటే తింటాం, 2 నెలలు తింటాం. అట్లే నెల కూడా మాకు కరెక్ట్గా నెల జీతం ఇవ్వలేదు. ఎప్పుడు కొట్లాడినప్పుడే మళ్ళీ వేస్తున్నాడు మాకు జీతం. ఎప్పుడు మేము స్ట్రైక్ చేస్తామో అప్పుడే జీతం వేస్తున్నాడు. ఆయన వచ్చినప్పటి నుంచి మాకు ఇట్లనే చేస్తున్నాడు సార్. కాంట్రాక్ట్ పేరు కూడా మాకు తెలియదు సార్. మా సూపర్వైజర్ మాకు చేపిస్తుంది వాళ్ళదే. ఇక వాళ్ళు ఫోన్ ఎప్పుడు చెప్పినా ఫోన్ ఎత్తుతలేరు అని చెప్తారు సార్. మా జీతం అడిగితే ఫోన్ ఎత్తుతలేరు అని చెప్తున్నారు. సూపర్వైజర్ ఏమన్నాడు? ఇక సార్ సూపర్వైజర్ ఏమన్నారు? అదే సార్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రెస్పాన్స్ అవ్వట్లేదు. శానిటైజేషన్ ప్రజలు సార్ మాకు 3 నెలల జీతాలు రాలేదు సార్. ఈ నెల రన్నింగ్లోనే 4 నెలలు సార్. 4 నెలల నుండి జీతాలు లేవు. ఆఫీస్ నుండి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు సార్. మా అధికారులు, మా సూపరింటెండెంట్ మేడం ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తారు. ఇంకా ఆమె కంటే పెద్ద ఎవరు ఉన్నారు హాస్పిటల్లో? తను మేడం కాల్ చేసినా, మా మెట్రిక్ మేడం ఎవ్వరు చేసినా ఫోన్లు ఎత్తారు. ఎవరు రెస్పాన్స్ అయితే లేరని ఏఐటీయూసీ కూడా మేము చెప్పినాము. వాళ్ళు కూడా మాట్లాడినారు, వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తట్లేదు సార్. ఇక మేము కలిసి అందరు సార్ వాళ్ళు 22 తారీఖు మీటింగ్ పెట్టి చెప్పినారు. మీటింగ్ 22 అంటే ఈ నెల కూడా దాటిపోతుంది. ఇక మేము ఏం తినాలి, ఏమి ఉండాలి? 3 నెలలు 4వ నెల సార్. ప్రతి నెల ఇక అట్లా అప్పుల మీద అప్పులు అవుతున్నాయి. ఈ 10,000 జీతాలు మాత్రము చేస్తున్నాం, పని ఎక్కడ ఆపుతలేము. 3 నెలలు 4 నెలల సంది పని ఆగలేదు. ఎందుకంటే మనం పబ్లిక్ సేవ చేస్తున్నాం, పబ్లిక్ కూడా సఫర్ కావద్దని ఇక మేమే అడ్జస్ట్ అయ్యి ప్రతి నెల చేసుకుంటా ఇది 4వ నెలకు వచ్చినాం సార్. ఇప్పుడు కూడా వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే ఎట్లా సార్? మరి కనీసం రెస్పాన్స్ అయితే లేరు. సార్ మేడం వాళ్ళు చేస్తే కూడా ఫోన్లు ఎత్తట్లేరు. సూపర్వైజర్ ఫోన్ చేసి ఇంకా అసలే ఎత్తట్లేరు. ఇక మేమే డిసైడ్ చేసుకున్నాం సార్, ధర్నా చేస్తాం ఈరోజు ఎట్లయినా అని చెప్పి చేస్తున్నాం సార్. మాకు జీతాలు రావాలి, రెస్పాండ్ కావాలి, వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు మాట్లాడాలి. అప్పటిదాకా మేము ధర్నా చేస్తాం.
అంటే ఇంతకు మూడు సార్లు రాకపోతే ధర్నా చేసిర్రు. నుంచి ఇట్లనే సార్ మేము ధర్నా చేస్తాము అప్పుడు వేస్తాం జీతం. ధర్నా చేస్తేనే స్టార్టింగ్ నేను వచ్చినప్పటి నుంచి అంతే. ఆయన ధర్నా చేస్తేనే పైసలు